ఆరంగా ఈ మధ్య బొత్తిగా మా ఇంటి మీద సీత కన్నేశావు. ఏం చేయమంటావు కమలమ్మ, మందసలే చీకటి వ్యాపారం. 6 నెలలు బయట 6 నెలలు లోపల. అక్కడే పప్పులో కాలేశావు. ఈ మధ్య ఒక అందమైన మల్లెపూను పట్టాను. చేతిలో పెట్టి మరి. నీ చేతిలో పెట్టాలంటే ముందు నా చేయి ఉండాలిగా. అంత అందంగా ఉందా? దంతం గొమ్మనుకో. భగవంతుడా, ఎన్నాళ్ళు నా మానాభిమానాలు కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడేం చేయాలి? సీతా, సీతా, దీని పొగరు నేను అణిచే తీరాలి. ఎంత కావాలో చెప్పు. 15,000. మిగతా 10,000 రాత్రికి ఇస్తాను. ఈ రోజు నుంచి నేనే నీ మొగుణ్ణి. నేను చెప్పినట్టు విని కుక్కిన పేర్లా పడుండు. వస్తున్నా వస్తున్నా. ఎందుకంత తొందర? రంగా ఎక్కడ? ఏ రంగడన్నయ్యా? ఉదయం ఇక్కడికి వచ్చాడే ఆ రంగా. ఆ పేరే నేను వినలేదన్నయ్యా. అన్నయ్య గిన్నయ్య అన్నవాడి తాట వచ్చేస్తాను. వెతకండి. బయటికి. సార్, నాకేం తెలియదండి. నేనే పాపం ఎరగదండి. అయ్యో అయ్యో, అబద్ధం అండి, అబద్ధం, పచ్చబద్ధం. ఈ ఇంట్లో వ్యాపారం అంతా దీని ముందు దీన్ని తీసుకెళ్ళండి. ఈ నోట్లోంచి నిజం రాడు ఇదే ఫస్ట్ అనుకుంటాను. తీసుకెళ్ళండి. కూడా ఆ పాపడు తను వదలలేదు. నాకు పెళ్ళైందని, పైగా నాకు ఒక పాప ఉందని కూడా నేను ప్రాధాయపడ్డా. వాడు నా మాట వినలేదు గోపి. పైగా నన్ను బలాత్కరించడానికి ప్రయత్నించాడు. ఎంత పొరపాటు చేశారు. జరిగిందంతా డాక్టర్ గారికి చెప్పుకుంటే వారు సౌహృదయంతో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏడ్చేవరా? పదండి. మీరు ఇలా నిలబడి ఏడుస్తూ ఉంటే చూసేవాళ్ళ కూడా అనుమానం కలుగుతుంది. పదండి పదండమ్మా. రండి. సీతమ్మ, ఏమిటమ్మా ఇది? వెళ్ళమ్మా, వెళ్ళండమ్మా. వెళ్ళండమ్మా, ధైర్యంగా లోపలికి వెళ్ళండి. నేను ఉన్నాను కదా, వెళ్ళండి. నేనెక్కడ భయపెట్టాను మమ్మీ? అవును, నువ్వు భయపెట్టలేదు.
నేనే భయపడ్డాను. సారీ మమ్మీ. పర్వాలేదమ్మా. సీత సీత ఆ, సీత మీరు వచ్చేసారా? రాకూడదు అనుకున్నావా? అది కాదండి. జరిగిందంతా నాకు తెలియకూడదు అనుకున్నావా? ఏమిటి మీరు అనేది? నీ మీద పడ్డ మచ్చ చెరిగిపోవాలి. నా మీద మచ్చ? అవును, నీ మీదే. రా చూపిస్తాను. చూడు, నీ పేరు మీద ఎంత మచ్చపడిందో. అయినా బోర్డు క్లీన్ చేసుకోవాలని తెలియదు. క్షమించండి. అరే, చేరుతా ఎందుకో? వద్దండి, చెప్పుంది కదా. వద్దండి. నా పేరు మీద పడ్డ మచ్చ నేనే తుడవాలి. అబ్బో, సరే కానీ వచ్చి రాగానే ఇదెందుకు చూశారు మీరు? అది రోజు నాకు మామూలేనోయ్. నా కారు గేట్లోకి రాగానే ముందుగా నీ పేరు చూడాలి. ఇంట్లో అడుగు పెట్టక ముందే ముద్దొచ్చే నీ మోము చూడాలి. ఆ తర్వాత నీకు తెలియకుండానే నీ ముద్దు నేను దొంగిలించాలి. అమ్మా గౌరమ్మ. నేను నీతో మాట్లాడుకో. అబ్బో, ఏమని తప్పు చేసావు? నీకెప్పుడు మమ్మీయే ఫస్ట్. మమ్మీ ఫస్టే కానీ మరి బెస్ట్ నువ్వు కదా. చూడు చూడు, ఏదో వచ్చింది చూడు చూడు. ఏంటిది కావాలా? కావాలి. తెలిగిస్తామంటే ముందు నా చెట్టు నాకు. ఓహో, థ్యాంక్ యూ. ఇందాక నేను చూస్తున్నాను అని మూతి బిగించి కూర్చున్నావు. నీకు తెలియకుండా నువ్వు డల్గా ఉన్నావా? పిచ్చిదా? నేను ఒక విధంగా పిచ్చిదానేలేండి. అయితే ఇంకా రేపు పొద్దున హాస్పిటల్కి వచ్చే ట్రీట్మెంట్ మొదలెడతాను. అది కాదండి. చెప్పు. ఏమండి, నాకు ఇక్కడే మనసు బాలేదు. ఇక్కడ మనసు పోతే గదిలోకి వెళ్దాం. ఇంట్లో ఎక్కడున్నా అలాగే. అక్కడ బాబు పెరట్లోకి వెళ్దాం. సీరియస్ గా మాట్లాడుతుంటే ఏంటండి మీరు? చెప్పు. ఎక్కడైనా 2 రోజులు బయట ఊరికి వెళ్ళొద్దామండి. అమ్మగారికి సెకండ్ హనీమూన్ మోసగలిగింది మాట. చాలండి. ఆల్ రైట్, ఆల్ రైట్. రేపే వెళ్దామా? రేపేనా? ఆ. లేడీకి లేచిందే ప్రయాణం అని. ఓకే ఓకే. ఆ. ఊటీ వెళ్దామా, కాశ్మీర్ వెళ్దామా? థ్యాంక్స్ అండి. సీత, వస్తున్నానండి. డాక్టర్, ఇతని పేరు రంగా. హలో మిస్టర్ రంగ. ఇతను మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. తల మీద బుల్లెట్ దెబ్బ తగిలి స్పృహ లేకుండా ఏటివడిన పడి ఉంటే బెస్ట్ వాళ్ళు చూసి మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వీడిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాం. దెబ్బ నయమైంది కానీ వీడికి జ్ఞాపక శక్తి పోయింది. ఐసి. తనెవరో ఏమిటో బొత్తిగా గుర్తులేదు. మేము ఇంతకు ముందే వీడు ఒక స్మగ్లింగ్ కేసు అరెస్ట్ చేశాం. అప్పుడు 7 ఏళ్ళు శిక్ష కూడా వేశారు. ఇది వాటి రికార్డ్. డాక్టర్, వీడిని మీ క్లినిక్ లో అడ్మిట్ చేసుకుని తిరిగి మామూలు మనిషిగా చేయాలి. అప్పుడే వీడిని హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళెవరు, ఎందుకు చేశారు, వాళ్లకు వీడికి సంబంధం ఏమిటో సులభంగా తెలుసుకోవాలి. అందువల్ల మీరు ఎలాగైనా శ్రమ తీసుకుని. ఆల్ రైట్, ఐ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. సారీ. నేను వెళ్తాను. నేను వెళ్తాను మేడం. సరే. Come on, come on. Come on, sit down. Please sit. Sit. That's good. Sita, patient Ranga. Ranga, it's my wife, Sita. హలో సార్, మన 8వ నంబర్ బెడ్ మీద కేసు చాలా గందరగోళంగా ఉంది సార్. మనం ఏమైనా సరే ఇచ్చేస్తా. ఏడలు మాట్లాడుతున్నా? మన వాటిలో నర్సు కాదు పేషెంట్ ఇలాగే అరుస్తున్నాడు సార్. సార్, వాడి కన్నా లేట్ వస్తే మన ప్రాణాలు పోతాయి సార్. సార్, శవం ఎక్కడ దొరికింది సార్? శవం కావాల్సిందే.
ఏదో అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాడు. ప్రస్తుతం అతని జ్ఞాపకశక్తి పోయింది. జ్ఞాపకశక్తి పోయిందా? బతికించేవరా భగవంతుడా. సార్, ఈ శవానికి మళ్ళీ జ్ఞాపక శక్తి వస్తుందంటారా? చచ్చినా రాదు సార్. మర్సికలింగ్ ఇంజెక్షన్ ఇచ్చి వీడిని సమాధి చేసేస్తే బెటర్ సార్. గోపే, షడబైజర్. ఇలాంటి కేసులు ఎన్ని ట్రీట్ చేయలేదు. ఇట్స్ మోర్ ఓవర్ ఏ ప్రొఫెషనల్ ఛాలెంజ్. తన క్లినిక్ తీసుకురా. ఈ గుడ్ల గొప్పను క్యూర్ చేసినా మేము పరుగు పోతుంది, చేయకపోయినా పోతుంది. ఎలా? గోపి, సీతమ్మ, మన ఏదో చేయబోతే ఏదో జరిగింది కదా గోపి. అమ్మా మీరేం భయపడకండి అమ్మా. ఈ శవాన్ని ఎలాగో లేక నేను బయటకు పంపించేస్తాను. ఆ, ఆ. నా కన్నా, నా బుజ్జి, నా బంగారు. చూడైనా నువ్వు ఇక్కడ ఉంటే మా పరుగు పోతుందిరా. కొంచెం బయటికి కడతావా ప్లీజ్? ప్లీజ్. వీడు చూపులతోటే భయపెట్టేటట్టున్నాడు. వీడికి అసలు జ్ఞాపక శక్తి ఎందుకు రావాలి? వస్తే వీడు ఏమైనా బియ్యం ధర తగ్గిస్తాడా? షుగర్ కోట ఏమైనా పెంచుతాడా? గోపే, వస్తున్నాను సార్. చూడు బాబు, వీడికి దృష్టి పోయినట్టుంది, చెవుడు కూడా వచ్చినట్టుంది. చూడు, ఇదిగా లేరా క్లినిక్ కి కడదాం. క్లినిక్ కి మందించావా? ఇస్తాను సార్. తీసురా. రంగా, యూ డోంట్ వరీ, యుల్ బాల్ రైట్. టేక్ రెస్ట్. ఫైన్. రైట్. ఆ ఆ ఆ ఆ